శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. 5వ అధ్యాయములో ఇతర యోగులతో సహవాసము అనే దాని గురించి మనం తెలుసుకుందాం. రచయిత ఏం చెప్పినారు సాయిబాబా గురించి? ఇక్కడ సాయిబాబా షిర్డీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి. బాబా రాకపూర్వమే దేవిదాసు అనే యోగి షిర్డీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యంనకు ఇష్టపడెను. అతనితో కలిసి మారుతి దేవాలయంలోను చావడిలోను కొంతకాలం ఒంటరిగాను ఉండెను. అంతలో జానకిదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడూ ఈ యోగితో మాట్లాడుచు కాలం గడుపుచుండెను. లేదా బాబా ఉండు చోటకు జానకిదాసు పోవుచుండెను. అట్లనే ఒక వైశ్య యోగి పూనా తాంబే నుంచి వచ్చిచుండేడు వారు. వారి పేరు గంగాగీరు. అతని సంసారం ఉండెను. అతడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు మోసి పూల చెట్లకు పోయిట చూచి ఇట్లనను, ఈ మని ఇచ్చట ఉండుటచే షిర్డీ పుణ్యక్షేత్రం అయినది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ నేల పుణ్యం చేసుకున్నది గనుక సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగాను. ఏ వేళ గ్రామంలో నున్న మఠములలో ఆనందనాథుడు అను యోగి పుంగవుడు ఉండేవాడు. అతడు అక్కల్ కొట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిర్డీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చును. అతడు సాయిబాబాను చూసి ఇట్లనను, ఇది అమూల్యమైన రత్నము. ఇతడు సామాన్య మానవుని వల్ల కనిపించినప్పటికీ ఇది మామూలు రాయి కాదు, ఇది ఏ రత్నమని. ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు. ఇట్లా నుంచి ఏవేళ చేరను. ఇది శ్రీ సాయిబాబా బాల్యంలో జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు. యవ్వనం నందు బాబా తల వెంట్రుకలు కత్తిరించక జుట్టును పెంచుచుండెను. పహల్వాన్ వల్ల దుస్తులు వేసుకునేడు వారు. షిర్డీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతా పోయినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వానిని నీళ్లు పోసి నాటి పెంచుచుండెను. బావి నుండి నీళ్లు చేది కుండలు భుజంపై పెట్టుకొని మోయిచుండెను. సాయంకాలం కుండలు వేప చెట్టు మొదట బోర్లించుచుండేరి. కాల్చనివి అగుట చేత అవి వెంటనే విరిగి ముక్కలు అగుచుండేవి. ఆ మరుసటి దినము తాత్య ఇంకొక 2 కుండలు ఇచ్చుచుండేవాడు. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచట ఒక పూల తోట లేచెను. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి మందిరము ఉన్నది. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోచున్నారు. వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతము. రచయిత ఇందులో వేప చెట్టు కింద ఉన్న పాదుకల గురించి కూడా చెప్పారు మనకి. అక్కల్ కొట్కర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణజీ అలీబాగ్కర్. అతడు అక్కల్ కొట్కర్ మహారాజు గారి ఫోటోను పూజించేవాడు. ఒకప్పుడు సోలాపూర్ జిల్లాలో అక్కల్కోట్ గ్రామంకు పోయి మహారాజు పాదుకలు దర్శించి పూజించవలనని అనుకున్నాను. అతడి అచ్చటికి పోక మునిపే స్వప్నంలో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను, ప్రస్తుతం షిర్డీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ యునరింపు మందుచే బాయి కృష్ణజీ తన నిర్ణయంను మార్చుకొని షిర్డీ చేరి సాయిబాబాను పూజించి అచ్చటనే 6 మాసంలో ఆనందంతో ఉండెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినంన వేప చెట్టు కింద ప్రతిష్ఠించాను. 1912వ సంవత్సరంలో ఇది జరిగాను. దాదా కేల్కర్ ఉపాసని బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపిరి. ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్య పూజ చేయుటకు నియమింపబడెను. దీన్ని పర్యవేక్షించే అధికారం భక్త సగునకు అబ్బెను. బాబా యొక్క 5వ సచ్చరిత్రలోని 5వ అధ్యాయంలో 2 ఉపాధ్యాయములు చదవడం జరిగింది. దాని తర్వాత తిరిగి మరి ఒక వీడియోలో